హాయ్ అండి. నాకు తెలియనప్పుడు లేదు అంటే నా పెళ్ళైన కొత్తలో మా హస్బెండ్‌కి నేనంటే ఇష్టం ఉన్నాను అంటే సో, మా హస్బెండ్ రోజు వచ్చి నువ్వంటే ఇష్టమా అనేసి లేదు అంటే ఐ లవ్ యూ చెప్పడము, లేదంటే బయటికి పోవడము. మనకేమన్నా కావాలి అంటే మనం చెప్పకపోయినా వాళ్ళే తెలుసుకొని తీసుకురావడమే మా హస్బెండ్ కంటే నేను ఇష్టము అనేసి నేను థింక్ చేసేదాన్నండి నాకు తెలియనప్పుడు. అండ్ నాకు ఈ మధ్య ఏం తెలుస్తుందంటే అందరూ ఒకేలాగా ఉండరు. సో, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటారు. వాళ్ళ మన మీద ఉన్న లవ్‌ని. మెయిన్‌గా మా హస్బెండ్ అయితే ఆయన ఎప్పుడు ఐ లవ్ యూ చెప్పడం గాని, లేదంటే నా కోసం ఏమన్నా ఎక్కువ చేసేయడం గాని చెయ్యరండి. నాకేమన్నా కావాలి అంటే కంపల్సరీ ఆయన ఆ రోజు ఆయనకు ఆఫీస్‌లో వర్క్ ఉన్నా, లేదంటే ఆయన ఎంత బిజీగా ఉన్నా కూడా నన్ను బయటికి తీసుకువెళ్ళడము అండ్ నాకైతే ఒక 2 డేస్ నుండి ఏమన్నా తినాలనిపిస్తుందండి. ఇంతకుముందు అయితే మా హస్బెండే వచ్చి నన్ను అడగాలి నీకేమన్నా తినాలనిపిస్తుందా అనేసి నేను థింక్ చేసేదాన్ని. ఈ మధ్య నా థింకింగ్ కూడా చేంజ్ అయిందండి. ఈరోజు నేనే మా హస్బెండ్‌కి పునుగులు తినాలనిపిస్తుంది. టీకి వెళ్దామా అంటే మా హస్బెండ్ ఇంకా అర్థం చేసుకునేసి నేను ఫ్రైడ్ రైస్ అయితే తింటాననేసి డబుల్ ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా కొనిపించారండి. అలా లవ్ అనేది ఎప్పుడూ మనకు తెలిసిన విధంలో గానే కాదు. పక్క వాళ్ళు కూడా వాళ్ళకు తెలిసిన విధంలో దే విల్ కీప్ ఆన్ షో అస్ అండి. సమ్‌టైమ్స్ మనం అది తెలుసుకోవడానికి లేట్ అవ్వచ్చు. కానీ మనము చూసామంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళకి తెలిసిన వేలో కంపల్సరీ మనమంటే కూడా స్పెషల్ అనేసి చూపిస్తారండి. మా హస్బెండ్ అయితే ఐ లవ్ యూ అని ఒక్కసారి కూడా చెప్పలేదండి. నేను కూడా చెప్తానా అంటే నేను కూడా తక్కువే చెప్తాను. అలా చూసుకుంటే నేను కూడా మా హస్బెండ్‌కి చేయాల్సినటివి కానీ సమ్‌టైమ్స్ తనకు నచ్చిన వంటలు చేయడం గానీ, లేదు అంటే ఏమైనా డెసిషన్ తీసుకోవడంలో కొద్ది చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటాను. నేను అలా చేసినప్పుడు నా దృష్టిలో నేను కరెక్ట్‌గానే చేస్తూ ఉంటాను. పక్క వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలీదు గదా! ఇంతకుముందయితే నేను అలా ఉన్నానండి. మా హస్బెండే వచ్చి నన్నడగాలి. "నువ్వేం తింటావు? నువ్వెక్కడికి వెళ్తావు? నీకేం కావాలి?" అనేసి. నేను అదే మెంటాలిటీలోనే ఉన్నానండి. అలా ఉన్నప్పుడు నేను మా హస్బెండ్ నా మీద చూపిచ్చే లవ్ అండ్ అఫెక్షన్ అనేది నాకు అంతగా తెలియలేదు. తర్వాత నాకర్థమైంది. మా హస్బెండ్ గూడా ఆయనకు తెలిసిన వేలో హీ ఈజ్ షోయింగ్ అప్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ అండి. నాకు కిచెన్‌లో హెల్ప్ జేయడం గానీ, పిల్లల విషయంలో గానీ, ప్రతి ఒక్క విషయంలో గూడా హెల్ప్ జేస్తారండి. మా హస్బెండ్ చేసేవి అన్నీ నా కోసం ఆయనిచ్చే టైం గానీ, నా కోసం ఆయన చేసే హెల్పింగ్ గానీ వీటినన్నీ పట్టించుకోకుండా ఎంతసేపు నాకు తెలిసిన విధంలోనే నువ్వు నాకు చెప్పాలి. అదే విధంగా నువ్వు నాకు హెల్ప్ చేయాలి అనేసి నేను ఎక్స్‌పెక్ట్ చేసేదాన్నండి. నేను ఈ మధ్య తెలుసుకున్నాక నేను అనుకున్న దానికంటే మా హస్బెండ్ ఆయనకు తెలిసిన వేలో చాలా కేరింగ్‌గా, చాలా హెల్ప్‌ఫుల్‌గా నా కోసం టైమ్ ఇచ్చి నన్ను బయటికి తీసుకువెళ్ళి షాపింగ్ అంటే ఎప్పుడు నో చెప్పడండి. చాలా పేషెన్స్‌గా, చాలా కూల్‌గా, చాలా బావుంటారండి. ఇలాంటి హస్బెండ్ దొరకడము నేను చాలా లక్కీ అని చెప్పాలి. అండ్ ఇలాగా నా మనసులో మాట చెప్పడము, నా ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేసుకోవడం ఫస్ట్ టైమ్ అండి. అండ్ మీ అందరికీ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దండి. ఏజ్ పెరిగే కొద్దీ కొన్ని కొన్ని విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి అని